వేల మంది కోరికలు నెరవేర్చిన వెంకటేశ్వర స్వామివారి దేవాలయం అండి. మరీ ముఖ్యంగా జాబ్ అస్సలకే రావడం లేదు అనుకున్న వాళ్ళు శనివారం పూట ఈ దేవాలయానికి వెళ్లి వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుంటే వాళ్ళకి తప్పకుండా జాబ్ వస్తుందంట అండి. అలాగనే తిరుమల తిరుపతిలో మరియు చిలుకూరు బాలాజీలో వెంకటేశ్వర స్వామి వారికి పూజలు, అభిషేకాలు ఎలా అయితే చేశారో సేమ్ అలాగనే ఈ దేవాలయంలో చేయడం జరుగుతుందండి. మీరు చూస్తున్నారు కదా! కొన్ని వేల మంది భక్తులైతే తొలి ఏకాదశి రోజు వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. ఈ ఆలయంలో 108 కలశాల పూజ చేయడం జరిగిందండి. వచ్చిన భక్తులకి ఎవరైతే పూజలో పాల్గొన్నారో వాళ్ళకి కంకణం కట్టడం జరిగిందండి. ఈరోజు తొలి ఏకాదశి కావడంతోటి వేద మంత్రాలతోటి స్వామివారు పూజలు అందుకున్నారండి. ఆ తర్వాత స్వామివారికి పంచామృతాల అభిషేకాలు చేయడం జరిగింది. ప్రతి ఒక్క కలశంలో మనకి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర లాంటి 5 పదార్థాలున్నాయండి. ఆ పంచామృతాల అభిషేకాలు చూడడానికి 2 కళ్ళు సరిపోవని చెప్పొచ్చు. అలాగనే ఇక్కడ కొబ్బరికాయ నీళ్ళతోటి కూడా స్వామివారికి విశేషమైన అభిషేకం చేయడం జరిగింది. అభిషేకం చేసిన అనంతరం లోపట ఉన్న స్వామివారి విగ్రహానికి పసుపుతోటి అలంకరణ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ మధ్యలో ఉన్న కలశాన్ని ఎత్తుకొని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయడం జరుగుతుందండి. అది కూడా వేద మంత్రాలతోటి, పురోహితులతోటి మరియు పూజారులతోటి మీరు చూస్తున్నారు కదండీ! తిరుమల తిరుపతిలో మరియు చిలుకూరు బాలాజీలో ఎలాగైతే విశేషంగా స్వామివారికి సేవలు, పూజలు చేశారో ఇక్కడ కూడా అలాగనే చేయడం జరుగుతుంది. ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత లోపటికి వచ్చేటప్పుడు హారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టి, ఆ తర్వాత లోపట ఉన్న వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం పైన ఆ లీలతోటి అభిషేకం చేయడం జరుగుతుంది. అలాగనే పక్కన ఉన్న పద్మావతి అమ్మవారికి మరియు ఇటువైపు ఉన్న అలాగనే ఆండాలమ్మ తల్లికి కూడా అభిషేకం చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఉపాలయంగా ఉన్న హనుమంతుల వారికి, రాముల వారికి కూడా అభిషేకం చేయడంతో పాటు ఈ దేవాలయంలో ఉన్న ప్రతి ఒక్క ఉపాలయానికి, నవగ్రహాలకి మరియు సుబ్రహ్మణ్య స్వామి వారికి, జంటనాగులకి కూడా లీలతోటి అభిషేకం చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ గరుడ అలవారి వారి పైన చల్లిన తర్వాత ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క భక్తుడి పైన మీరు చూస్తున్నారు కదా! ఆ స్వామివారి లీలని చల్లడం జరుగుతుంది. ఆ తర్వాత అలంకరణ చేయడానికి దాదాపు గంటన్నర సమయం పడుతుంది. అలాగనే ఆ సమయంలో ఇక్కడ సంగీతం లాంటి కార్యక్రమాలతో పాటు మన సనాతన ధర్మం అంటే ఏంటి? మన నడవడిక ఎలా ఉండాలి? మన బ్రతుకు తెరు ఎలా ఉండాలి? పిల్లలని ఎలా పెంచాలి? పూజారి గారు ఇలాంటి మంచి మంచి విషయాలన్నీ తెలపడంతో పాటు ఒక దాత అయితే కౌంటింగ్ మిషన్ ఈ ఆలయానికి డొనేట్ చేయడం జరిగిందండి. అలాగనే భక్తులు కూడా కొత్తగా తీసుకున్న కౌంటింగ్ మిషన్ లో వాళ్ళకి తోచినంత డబ్బులు వేయడం జరిగింది. ఈ ఆలయానికి ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది చిన్న పిల్లలతోటి రావడం జరుగుతుంది. స్వామివారి అలంకరణ అవుతుంది కదండి. ఇక్కడ చాలా మంది భక్తులైతే వెయిట్ చేస్తున్నారు. అలాగనే కౌంట్ మిషన్ అనేది ఓపెన్ చేశారండి, కనెక్ట్ చేశారు. దాదాపు రూ. 2680 అనేది ఇప్పుడు డొనేట్ చేశారు భక్తులు ఈడ కూర్చున్న వాళ్ళు. అలాగనే ఎవరైతే డొనేట్ చేశారో వాళ్ళకి సన్మానం చేయడం జరిగింది. కళ్యాణ మండపంలో స్వామివారి నామాలు, స్వామివారి కీర్తనలు, అలాగనే భజన లాంటి కార్యక్రమాలు జరపడం జరుగుతుంది. ఆ గంటన్నర సమయంలో ఇక్కడ చాలా మంది భక్తులైతే స్వామివారి అభిషేకం అయిపోయిన తర్వాత ఎప్పుడెప్పుడు దర్శనం చేసుకుందామా అని ఒక్కొక్కరు ఎదురు చూస్తూ ఉన్నారండి 1000 కళ్ళతోటి. అలాగనే మనము మొట్టమొదటిగా గరుడ అల్వార్ వారిని దర్శించుకుందామండి. ఎప్పుడైనా సరే, ఏ ఆలయంలో అయినా సరే స్వామివార్లని, అమ్మవారిని దర్శించుకునే ముందు మనము వారి వాహనాలని దర్శించుకోవాలండి. సో, మీరు ఎప్పుడు ఏ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికెళ్ళినా సరే, మొట్టమొదటిగా గరుడ అల్వార్ వారిని దర్శించుకోవాలండి. చూసినాం కదా ఆలయంలో ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారు, అక్కడ వచ్చేసి మనకి పద్మావతి అమ్మవారు, ఇక్కడ వచ్చేసి ఆండాలమ్మ తల్లి. సో, వెంకటేశ్వర స్వామి వారి అలంకరణ కంప్లీట్ అయిపోయింది. చూస్తున్నారు కదండీ! స్వామివారికి హారతి ఇవ్వడం జరుగుతుంది. స్వామివారిని కంప్లీట్‌గా మనము పుష్పాలతోటి, తులసి మాలతోటి అలంకరణ జరిగింది. ఇక్కడ స్వామివారి దగ్గర ఏ తులసి మాలైతే ఉన్నాయో అవి వెళ్ళేటప్పుడు భక్తులకి మెలిగినయి ఇచ్చి పంపించడం జరుగుతుంది అండి స్వామివారి దగ్గర పెట్టినయి. అలాగనే ఇక్కడ పద్మావతి అమ్మవారికి కూడా హారతి విశేషంగా ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ దేవాలయంలో ఉన్న ఆండాలమ్మ తల్లికి కూడా హారతి ఇవ్వడం జరుగుతుంది. సో, హారతి ఇచ్చిన తర్వాత వెంకటేశ్వర స్వామి వారికి హారతి చూపించిన తర్వాత ఇక్కడ వచ్చిన భక్తులకి అందరికీ స్వామివారి హారతి ఇవ్వడం జరుగుతుంది. మీరు కూడా స్వామివారి హారతి తీసుకోండి. అలాగని ఈ కార్యక్రమం మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు క్యూలని వదలడం జరుగుతుంది. ఒక్కొక్కరు స్వామివారిని, అమ్మవారిని దర్శించుకొని పూజారి గారి దగ్గర ఆశీర్వాదాలు తీసుకొని వెళ్తారండి. ప్రతి శనివారం ఈ దేవాలయంలో
మరీ ముఖ్యంగా ఏకాదశి అప్పుడు మరియు వైకుంఠ ఏకాదశి అప్పుడు కొన్ని లక్షల మంది విచ్చేసారండి. ఇది చాలా పవర్‌ఫుల్ క్షేత్రం అండి. స్వామివారికి అలంకరణ చేసిన పసుపు గాని, అలాగనే పంచామృతాలతోటి చేసిన అభిషేకం గాని, అలాగనే స్వామివారికి ప్రసాదం పెట్టిన ప్రతి ఒక్కటి భక్తులకిచ్చి పంపించడం జరుగుతుందండి. అరటిపండు గాని, ప్రసాదం గాని, కొబ్బరికాయ గాని, అలాగనే పంచామృతాల అభిషేకం గాని, అలాగనే పసుపు గాని, ఇవన్నీ భక్తులకి ఇచ్చి పంపించడం జరుగుతుందండి. ఇంత పవర్‌ఫుల్ క్షేత్రం అంటే స్వామివారి ఆశీస్సులతో పాటు, పూజారి గారి ఆశీస్సులో పాటు తీర్థ ప్రసాదాలు, ఆశీర్వాదాలు అన్నీ నిండుగా ఇచ్చి పంపిస్తారండి. అందుకే ఈ దేవాలయం చాలా శక్తివంతమైన క్షేత్రం అండి. ఏది కోరుకున్నా భక్తులకి స్వామివారు నెరవేరుస్తారంట. ఈ ఆలయం ప్రత్యేకత ఏంటి అంటే సంతానం కోసం, వివాహం కోసం, ఆరోగ్య సమస్యల కోసం, మరీ ముఖ్యంగా పై చదువుల కోసం జాబ్ అస్సలకే రావడం లేదు అనుకున్న వాళ్ళు ప్రతి శనివారం పూట గాని ఇట్లా విశేషంగా వచ్చి దర్శనం చేసుకుంటారు. అలాగనే ప్రసాదం తీసుకొని మంచిగా ఒక క్రమబద్ధంలో కూర్చొని స్వీకరించడం జరుగుతుందండి. చాలా అంటే చాలా మంది అండి ఫ్యామిలీ మెంబర్స్ తోటి వస్తారు ఈ ఆలయానికి. తప్పకుండా మీరు హైదరాబాద్, సికింద్రాబాద్‌లో గనక ఉంటే సంతోష్ నగర్, యాదగిరి థియేటర్ ఆపోజిట్ గల్లీలో ఉన్న ఈ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయానికి ప్రతి ఒక్కరూ ఎళ్లి దర్శించుకోవాలని కోరుతున్నాను. ఎవరికైనా సరే ఆరోగ్య సమస్యలున్నా, సంతానం ప్రాబ్లమ్ ఉన్నా, వివాహం జరగడం లేదన్నా ఇక్కడున్న జంట నాగులని గాని, సుబ్రహ్మణ్య స్వామి వారిని గాని, హనుమంతుల వారిని గాని, నవగ్రహాలని గాని, వెంకటేశ్వర స్వామివారిని గాని, పద్మావతి అమ్మవారిని గాని, అలాగని అండాలమ్మ తల్లిని ప్రతి ఒక్కరు దర్శించుకోవాలని చెప్తున్నాను. నేను ఈ ఆలయానికి మార్నింగ్ వెళ్లి దర్శనం చేసుకున్నాను. ఇప్పుడు మీరు ఏదైతే విజువల్ చూస్తున్నారో ఇది ఈవినింగ్ వచ్చానండి. మార్నింగ్ అయినా సరే, ఈవినింగ్ అయినా సరే వేల మంది భక్తులు రావడం జరుగుతుంది. నేను ఉదయం 7 గంటలకి ఈ ఆలయానికి చేరుకున్నాను. రాత్రి 9:30 వరకి ఈ ఆలయంలో గడిపానండి. సాయంత్రం వేళ ప్రవచనాలు చెప్పడం గాని, సంగీతం లాంటి కార్యక్రమాలు జరిపారండి. చిన్న పిల్లలు ఎంత ముద్దుగా పాడారంటే వినడానికి 2 చెవులు సరిపోవండి. అంత బాగా పాడారు. సో, తప్పకుండా హైదరాబాద్, సికింద్రాబాద్‌లో ఉండే మీ ఫ్రెండ్స్‌కి ఈ దేవాలయాన్ని సజెస్ట్ చేయండి. వాళ్ళకి జాబ్ సమస్య గాని, ఇతర ఏ సమస్యలున్నా సరే తప్పకుండా ఇక్కడున్న స్వామివారు చాలా పవర్‌ఫుల్ అండి. నెరవేరుస్తారు. దాదాపు 45 సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం అండి. 45 సంవత్సరాల నుంచి స్వామివారికి, అమ్మవారికి నిత్యం హోమాలు, అభిషేకాలు, పూజలు, అలంకరణలు జరుగుతూ వస్తున్నాయండి. అందుకే ఈ క్షేత్రం చాలా పవర్‌ఫుల్. రాకూరి డైరీస్ అనే మన ఈ యూట్యూబ్ ఛానెల్‌లో ఎన్నో వందల దేవాలయాల వీడియోస్ మీకు చూపించానండి. ప్రతి ఒక్క క్షేత్రానికి వెళ్ళి, అలాగనే కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయాలని కూడా చూపించాను. మీరు గనక రాకూరి డైరీస్ అనే మన ఈ యూట్యూబ్ ఛానెల్‌కి మీరు సపోర్ట్ చేయాలి అనుకుంటే జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది కదండీ కింద. తప్పకుండా జాయిన్ అయ్యి మీ సపోర్ట్, మీ సాయ సహకారాలు అందించాలని చెప్పేసి కోరుతున్నాను. మీరు చేసే ప్రతి ఒక్క సాయ సహకారాలు మన ట్రాన్స్‌పోర్ట్‌కి గాని, ఇతర దేవాలయాల్ని దర్శించి మీకు చూపించడానికి యూజ్ అవుతుందని కోరుతున్నాను. హరివాసము శ్రీహరివాసము రామ కాలాత్మిక పరమేశ్వర శ్రీదేవుడే మాకు జీవర చాలా జై శ్రీమన్నారాయణ. ఇది శ్రీ 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 పద్మావతి గోడా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం. ఇది సంతోష్ నగర్ మళ్ళీ ఆలయం 88వ సంవత్సరంలో విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. మళ్ళీ ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా భక్తులందరూ వేలాది మంది సంఖ్యలో విచ్చేసి శ్రీవారి సేవలన్నీ కూడా జరిపిస్తూ వాళ్ళు పెరుమాళ అనుగ్రహం పొందుతున్నారు. మరి ఇక్కడ ఆలయ ప్రవేశం కావడంతోనే ఇక్కడ ఇది కార్యాలయం, బుకింగ్ కౌంటర్, స్వామివారికి సేవలు ఏమేం చేసుకోవాలో ఇవన్నీ కూడా ఇందులో కూడా అన్ని రాయడం జరిగింది. మరి భక్తులందరూ కూడా ఇక్కడ వాళ్ళ అమూల్యమైన విరాళాలు సమర్పించి మరి చక్కగా శ్రీవారి మొక్కుబడి సేవలు కూడా జరిపించుకుంటారు. జై శ్రీమన్నారాయణ. తర్వాత ఇక్కడ ఎదురుగుండా ఆలయంలోకి రావడంతోనే భక్తులందరూ కూడా కాళ్ళు కడుక్కొని మళ్ళీ స్వామివారి ఇక్కడ ఎదురుగుండా కనబడుతున్నటువంటి ఆ ద్వయస్తంభానికి స్వామివారికి ఇక్కడ సాష్టాంగ, ఇది ద్వయస్తంభం, ఇది సాష్టాంగ దండ ప్రణామాలు భక్తులందరూ కూడా చేసుకొని వారి యొక్క మొక్కుబడులన్నీ కూడా ఇక్కడ చెల్లించుకోవడం జరుగుతుంది. మళ్ళీ స్వామివారికి ఇక్కడ ఈ గర్భాలయం ఏమో శిరస్సు భాగం, ఇదేమో స్వామివారు చరణాల స్థానం కాబట్టి ఇక్కడ ఈ ద్వయస్తంభం దగ్గర భక్తులు సాష్టాంగ దండం సమర్పించుకొని ఇప్పుడు చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. ఇది స్వామివారి యొక్క ద్వయం అంటే మనకి ఎక్కడైతే ఆలయం
ఉంటుందో తెలవడాన్ని గురించి మరి ఇక్కడ స్వామివారి సన్నిధిలో ఈ ధ్వజానికి ఇక్కడ గరుడాలు వారు ఉంటారు, అంటే వైనతేయుల వారు. మళ్ళీ ఆ యొక్క స్వామివారికి ఏ విశేషమైనటువంటి సేవలు జరగాలన్నా కూడా ముందు ఆ వైనతేయ గరుడ పటారి వాసం చేస్తారు. దానికి చేసి ఆ ముక్కోటి దేవతలందరినీ కూడా ఆ గరుడాలు వారి ద్వారా వాళ్ళందరికీ కూడా సమాచారం అందించి మనకి చక్కగా ఇక్కడ ఈ యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో ఆహ్వానిస్తుంటారు. ఇది చాలా విశేషమైంది. ఈ ధ్వజస్తంభం అని చెప్పేసి దీనికి దండం పెట్టుకున్నట్టయితే సకల కోటి జన్మల పుణ్యం దక్కుతుంది. తర్వాత మనకి ఇక్కడ ఆలయ ప్రవేశంలో మనకి స్వామివారి ఆలయం చుట్టూ ప్రదక్షిణంగా భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది. మళ్ళీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద అంటూ మరి ఇక్కడ భక్తులందరూ కూడా ఆ గోవిందనామాలు చదువుకుంటూ స్వామివారి యొక్క చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. మళ్ళీ అదేవిధంగా స్వామివారి సన్నిధిలోన మరి ఇక్కడ ఇది అద్దాల మంటపం ఇది స్వామివారి సన్నిధిలో ప్రతి శుక్రవారం శనివారం స్వామివారికి ఇక్కడ ఊంజలి సేవ చేయడం జరుగుతుంది. శుక్రవారం ఏమో అమ్మవారికి కుంకుమార్చన చేస్తారు. అదేవిధంగా నక్షత్రహారతి, ద్వాదశారతి, పంచహారతి, కుంభహారతి అమ్మవారికి కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా శనివారం రోజు మాత్రం వెంకటేశ్వర స్వామి వారితో పాటుగా మళ్ళీ ఉభయ నాంచమాలంటే శ్రీదేవి భూదేవి అమ్మవారు కూడా వేంచేసి ఊంజలి సేవ లోపల వేంచేసి ఇక్కడ లాలిపాటలు, జోలపాటలు, అన్నమాచారి సంకీర్తనలు కూడా ఆలపిస్తూ స్వామివారికి కూడా ఈ నక్షత్రహారతి, పంచహారతి, కుంభహారతి మొదలైన హారతులు ఉంటాయి. ఏ భక్తులైతే దీన్ని సేవించుకుంటారో వాళ్ళకి కోటి జన్మల పుణ్యం అంటూ ఉంటుందని చెప్పేసి దాని గురించి ఇక్కడ ఆగమశాస్త్ర ప్రకారంగా ఈ అద్దాల మంటపం లోపల ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి శుక్ర శనివారాల లోపల ఏర్పాటు చేయడం జరిగింది. జై శ్రీమన్నారాయణ. అదేవిధంగా ఇక్కడ స్వామివారి సన్నిధి లోపల ప్రదక్షిణ పూర్వకంగా స్వామివారు మళ్ళీ భక్తులందరూ కూడా ఆ గోవింద నామాలు చదువుకుంటూ నిత్య నిర్మల గోవింద, నీలమేఘశ్యామ గోవింద. అదేవిధంగా ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా ముఖ్యంగా దశావతారాలు ఇక్కడ మళ్ళీ విశేషంగా మనకి ప్రత్యక్షమవుతూ ఉంటాయి. భక్తులు రావడంతోనే ఒక మంచి మనస్సుతోటి ఈ దశావతారాలంటే ఇప్పుడున్నటువంటి మళ్ళీ సంస్కృతి సాంప్రదాయాల లోపల మళ్ళీ భక్తులందరికీ కూడా తెలిసే విధంగా ఇక్కడ దశావతారాలు, మత్స్యావతారం, మరి ఇక్కడ కూర్మావతారంలో స్వామివారు వేంచేసి భక్తులను కూడా అనుగ్రహిస్తున్నారు. వరాహావతారం, ఇక్కడ లక్ష్మీ నృసింహ అవతారం, అక్కడ మళ్ళీ వామనావతారం కూడా మళ్ళీ ఉంది. వారికి వెనుక భాగంలో వైకుంఠనాథుడు పాలకడల లోపల శేషతల్పం మీద సాక్షాత్తుగా శ్రీమన్నారాయణమూర్తి గారు ఆదిశేషుడి పైన వేంచేసి వేలాది మంది భక్తులను కూడా అనుగ్రహిస్తున్నారు. మరి ఆలయం చుట్టూ కూడా మనకి ముఖ్యంగా ఆ ఇంద్ర, అగ్ని, యమ, నైరుతి, వరుణ, వాయువ్య, కుబేర, ఈశాన అష్టదిక్పాలకులందరూ కూడా చుట్టూ వేయించేసి ఉంటారు. మరి అదేవిధంగా ఇక్కడ శ్రీమన్నారాయణుడు పరమపరవాసులు కూడా ఇక్కడ వేయించేసి ఉన్నారు. మళ్ళీ ఇక్కడ మనకి దశావతారాల లోపల మళ్ళీ మనం అందరం కూడా సేవించుకోవచ్చు. మళ్ళీ స్వామివారిని ఇక్కడ రామావతారం, మళ్ళీ ఇక్కడ చక్కగా మనకి బలరామావతారం, ఇక్కడ కృష్ణావతారం, మళ్ళీ ఇవన్నీ కూడా అవతారాలతోటి స్వామివారి ఇక్కడ చుట్టూ వేయించేసి ఉండి భక్తులందరినీ కూడా మనస్సులు ఆకట్టుకుంటూ ఉన్నారు. సాంప్రదాయమైన రీతి లోపల ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఇక్కడ సాక్షాత్తుగా ఈ కలియుగ ప్రత్యక్ష దైవం ఆ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవ వైభవాన్ని కూడా చిత్రరూపకంగా ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. మళ్ళీ స్వామివారి కళ్యాణం మనం ప్రత్యక్షంగా చూడకున్నా కూడా ఇక్కడ సేవించుకోరి వేలాది మంది భక్తులందరూ కూడా ధరించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ స్వామివారి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ వాళ్ళ గోవింద నామాలు ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తూ స్వామివారిని విశేషమైన రీతిలోపల మళ్ళీ వాళ్ళు ఆరాధిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ స్వామివారి సన్నిధిలో ఇక్కడ శ్రీవారి ఈ కళ్యాణ మహోత్సవం గురించి మళ్ళీ నూతనంగా మనం కళ్యాణ మంటపాన్ని మనం ఇక్కడ మళ్ళీ ప్రారంభించుకోవడం జరిగింది. ఈ కళ్యాణ మంటపం లోపల మళ్ళీ దాదాపుగా కొన్ని వందల సంఖ్య లోపల వేలాది మంది భక్తులందరి సమక్షంలో శ్రీవారి ఈ కళ్యాణ మహోత్సవాలు మళ్ళీ ప్రతినిత్యం కూడా ఈ శ్రావణ మాసం లోపల ఈ స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవాలు మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవంలో మళ్ళీ ప్రతినిత్యం కూడా భక్తులు
మళ్ళీ సేవించుకునే విధంగా వాళ్ళ మనసులో పడి ఎలాంటి కోరికలు ఉన్నా కూడా అవన్నీ కూడా శీఘ్రకాలంలో నెరవేరాలని చెప్పి ఆ భగవంతుడిని ప్రార్థన చేస్తూ ఇది కళ్యాణ మండపం అండి. మళ్ళీ భక్తులందరూ కూడా ఈ శ్రావణ మాసంలో 40 రోజులు శ్రీవారి కళ్యాణ మహోత్సవాలు ప్రతినిత్యం సాయంత్రం జరిపించుకుంటారు. ఇది కళ్యాణ మహోత్సవం. ఇదే కాకుండా అధ్యయనోత్సవం మొదలైన కూడా బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో విశేష సేవలన్నీ కూడా ఇక్కడ నిర్వహిస్తుంటారు. మళ్ళీ స్వామివారికి బ్రహ్మోత్సవ కార్యక్రమంలో మళ్ళీ ఇక్కడ యజ్ఞశాల, యజ్ఞ మండపం అంటారు దీన్ని. ఇక్కడ 5 రోజులు కూడా పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారంగా మళ్ళీ 5 రోజులు యజ్ఞ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తుంటారు యజ్ఞాచార్య స్వామివారు. అదేవిధంగా ఇక్కడ సహస్ర దీపాలంకరణ సేవ కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. స్వామివారికి నామాలు 1000 కాబట్టి ఒక్కొక్క నామం జరుగుకుంటూ ఒక్కొక్క భక్తులు వచ్చేసి 1000 దీపాలు కూడా 1000 దీపాలు వెలిగిస్తూ ఉంటారు. మనకి కార్తీక మాసంలో విశేషమైన సేవలు ఈ సహస్ర దీపాలంకరణ సేవ. మరి ఇక్కడ కూడా స్వామివారికి ఊంజలి సేవ కూడా జరుగుతుంది. స్వామివారిని ఇక్కడ వేంచేపు చేసుకొని ఆ 1000 దీపాల లోపల సాక్షాత్తుగా శ్రీభూ నీలాద మీద శ్రీ వెంకటేశ్వర స్వామివారిని భక్తులందరూ కూడా సేవించుకొని అందరూ కూడా తరిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ స్వామివారి సన్నిధి లోపల మళ్ళీ ఇక్కడ ఉత్తర ద్వారం ఇక్కడ నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఇది ముక్కోటి వైకుంఠ ఏకాదశి రోజున ఈ ఉత్తర ద్వార కూడా లక్షలాది మంది భక్తులు విచ్చేసి మళ్ళీ ఉత్తర ద్వారంలో మళ్ళీ భక్తులందరూ కూడా మళ్ళీ లోపలికి ఆలయానికి విచ్చేసి ఆ వైకుంఠనాథుని కూడా సేవించుకుంటారు. మళ్ళీ వేలాది మంది సంఖ్య లోపల గోవింద నామాలతోటి హరినామ సంకీర్తనలతోటి ఉత్తర ద్వార దర్శనం ఉదయం 4 గంటలకు జరుగుతుంది. మరి ఇక్కడ ధనుర్మాస రథం లోపల మళ్ళీ ముక్కోటి వైకుంఠ ఏకాదశి రోజున మళ్ళీ ఇది ఉత్తర ద్వారం. ఇది చక్కగా విశేషంగా ఆగమశాస్త్ర ప్రకారంగా దీన్ని నిర్మాణం చేసుకోవడం జరిగింది. జై శ్రీమన్నారాయణ. అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా ఆదిత్యాది నవగ్రహాది దేవతలన్నీ కూడా ఇక్కడ మళ్ళీ ప్రతిష్ఠించుకోవడం జరిగింది. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనేభ్యశ్చ రాహవే కేతవే నమః. ఇక్కడ ముఖ్యంగా ఆదిత్యాది నవగ్రహాది దేవతలన్నీ కూడా ఇక్కడ వేంచేస్తున్నాయి. మరి ఇక్కడ కూడా భక్తులందరూ వేలాది మంది భక్తులు విచ్చేసి వాళ్ళ మనస్సులో ఎలాంటి సంకల్పాలు ఉన్నా కూడా అవన్నీ కూడా మంగళవారం శనివారం రోజున వందలాది మంది భక్తులు విచ్చేసి ఇక్కడ ఆదిత్యాది నవగ్రహాది దేవతలను కూడా వాళ్ళు ఆరాధిస్తూ ఉన్నారు. వాళ్ళ మనసులో ఉన్నటువంటి కోరికలను కూడా శీఘ్రకాలంలో నెరవేరుతున్నాయి. ఇది నవగ్రహాలు మళ్ళీ మంటపం. ఇది జై శ్రీమన్నారాయణ. అదేవిధంగా ఇక్కడ మనకి స్వామివారి సన్నిధిలో ఇక్కడ పుష్కరిణి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే మనకి బ్రహ్మోత్సవాల్లో చక్రస్నానం జరపడానికి మనకి ఈశాన్య భాగంలో పుష్కరిణి అంటే దీని నిండా కూడా తీర్థం ఉంచేసి మళ్ళీ వేలాది మంది భక్తులు వచ్చేసి ఈ దీపోత్సవాన్ని ఇక్కడ వదిలిపెడతారు. ఈశాన్య భాగంలో మళ్ళీ ఆ కార్తీక పున్నమ రోజున వేలాది మంది భక్తులు వచ్చేసి ఈ పుష్కరిణి లోపల దీపోత్సవం చేస్తారు. అదేవిధంగా బ్రహ్మోత్సవాల లోపల చక్ర స్నానం జరుగుతుంది. ఆ చక్రతీర్థం ఏదైతుందో ఈ పుష్కరిణి లోపలనే చేసి ఆ తీర్థమంతా కూడా భక్తులందరికీ సంప్రోక్షణ చేసి వాళ్ళందరికీ కూడా మంగళాశాసనం కృప చేస్తారు. ఇది పుష్కరిణి ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కొబ్బరికాయలు కొట్టేటువంటి స్థలం. మళ్ళీ వచ్చిన భక్తులందరూ కూడా ఇక్కడ నారికేళాలు కూడా మళ్ళీ సమర్పిస్తుంటారు. జై శ్రీమన్నారాయణ. అదేవిధంగా ఇక్కడ అనంతుడు మళ్ళీ ఆదిశేషుడు ఇక్కడ ఇద్దరు కూడా వేయించేసి ఉన్నారు. వీడిద్దరి విశేషం ఏంటంటే ఈ రెండు ఉన్నటువంటి అనంతుడు ఇక్కడ పంచముఖి ఆ నాగరాజు మళ్ళీ ఇక్కడ చక్కగా ఏ భక్తులైతే దీన్ని ప్రతి మంగళవారం ప్రతి శనివారం దీన్ని మళ్ళీ ప్రదక్షిణం చేసి దీనికి పాలు ఇవన్నీ సమర్పించుకున్నట్లయితే మళ్ళీ కొన్ని వందల మంది వాళ్ళందరికీ కూడా వివాహాలు జరిగాయి. అమ్మాయిలకు అబ్బాయిలకు కూడా. అదేవిధంగా సంతానం లేని వారికి కూడా ఇక్కడ ఈ పంచముఖి నాగేంద్రుడికి మళ్ళీ పాలు సమర్పించి మళ్ళీ చేసినట్లయితే వాళ్ళు 11 వారాలు దీనికి అభిషేకం చేసినట్లయితే వాళ్ళకి వివాహాలు కూడా కలిగినటువంటి దాఖలాలు చాలా ఉన్నాయి. కొన్ని వందలాది మంది భక్తులు వచ్చేసి ప్రతి మంగళవారం ప్రతి శనివారం కూడా దీనికి ఆ ద్విముఖి ఈ పంచముఖి ఆదిశేషునికి కూడా చక్కగా ప్రదక్షిణాలు చేసుకొని అందరూ కూడా తరిస్తూ ఉన్నారు. జై శ్రీమన్నారాయణ. మళ్ళీ ఇక్కడ రామస్తూప నిర్మాణం చేసుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా మనం మళ్ళీ ప్రతినిత్యం కూడా మన గృహాల్లో రామకోటి రాస్తూ ఉంటాం. ఆ రామకోటి రాసి అవి ఎక్కడ సమర్పించాలంటే దీనికి చక్రవర్తుల అలవేలు మంగమ్మ గారని చెప్పేసి వారి కైంకర్యము ద్వారా ఇక్కడ రామ స్తూప నిర్మాణం చేశారు. దాదాపుగా మనకి ఒక 12 సంవత్సరాల క్రితం
ఈ స్తూపం లోపల మళ్ళీ సాక్షాత్తుగా ఆ పట్టాభిషేక మూర్తులు కూడా పైనే వేయించేసి ఉంటారు. దీని చుట్టూ ఒక ప్రదక్షిణ చేసుకున్నట్లయితే కోటి జన్మల పుణ్యం దక్కుతుంది, భూమండలమంతా కూడా చేసినంత పుణ్యం దక్కుతుంది. కాబట్టి దీనికి సంక్షేప రామాయణం పారాయణం కూడా దీనికి శిలాఫలకాల మీద కూడా రాయించడం జరిగింది. ఈ రామకోటి పుస్తకాలన్నీ కూడా ఈ స్తూపంలో వేస్తారు. భక్తులందరూ కూడా విశేషంగా తరిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ మరి స్వామివారికి దక్షిణ ముఖాన మనకి స్వామివారు అభయాంజనేయ స్వామి అంటే వారు లోపల వేయించేసి ఉన్నారు. స్వామివారు అంటే భక్తులందరికీ కూడా వందలాది వేలాది మంది భక్తులు విచ్చేసి ఇక ఏ భక్తులు వచ్చినా కూడా అభయం అంటే నేనున్నానని చెప్పేసి స్వామివారు మళ్ళీ వేలాది మంది భక్తులను కూడా అనుగ్రహిస్తున్నారు. వివాహం కావాల్సిన వారికి, సంతానం కావాల్సిన వారికి, ఆరోగ్యం బాగలేని వారికి, మనశ్శాంతి బాగలేని వారికి, వ్యాపారాభివృద్ధికి ఎవరైతే భక్తులు మంగళవారం నుండి 11 రోజులు ప్రదక్షిణాలు చేసుకొని ఈ స్వామికి అభిషేకం చేస్తున్నారో మరి వాళ్ళందరినీ కూడా ఆంజనేయ స్వామి వారు అనుగ్రహిస్తున్నారు. దీనికి హనుమాన్ చాలీసా పారాయణం ఇవన్నీ కూడా భక్తులు చేసుకొని అందరూ కూడా తరించడం జరిగింది. మరి ఇక్కడ స్వామివారి సన్నిధిలో మళ్ళీ ఆలయం లోపల సీతారామచంద్ర స్వామివారి ఉత్సవమూర్తులు కూడా వేయించేస్తున్నారు. మళ్ళీ మనం ఆ సీతారాముల కళ్యాణ మహోత్సవం వేలాది మంది భక్తుల సమక్షంలో వైభవంగా స్వామివారి ప్రాంగణం ముందు విశేషంగా మనం నిర్వహించుకుంటున్నాం. ఆ చైత్ర మాసంలో మళ్ళీ అక్కడ పైన వేయించేసినటువంటి అక్కడ సుదర్శన పెరుమాళ్ అని చెప్పేసి వారు పైన ఉన్నారు. సుదర్శన మహాజ్వాల కోటి సూర్య సమప్రభ అజ్ఞానాందస్యమే దేవ విష్ణోర్ మార్గం ప్రదర్శయ అని చెప్పేసి భక్తులు రావడంతోనే మొట్టమొదలు ఆ సుదర్శన పెరుమాళ్లను సేవించుకుంటారు. వాళ్ళకు ఉన్నటువంటి మనశ్శాంతి, గృహబాధలు, ఈతి బాధలను కూడా ఆ స్వామిని సేవించుకున్నట్టయితే తొలుగుతాయని చెప్పేసి శాస్త్రంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ సుదర్శన పెరుమాళ్లను కూడా మనం ప్రతిష్ఠించుకోవడం జరిగింది. మరి స్వామివారికి ఇక్కడ భగవత్ రామానుజుల వారు ఉన్నారు. రామానుజుల వారు ఎవరు? వెంకటేశ్వర స్వామి వారి యొక్క గురువు గారు. వెంకటేశ్వర స్వామి వారికి తిరుమణి కాపు, శంకు చక్రాలు, లాంఛనాలు సమర్పించినటువంటి మహానుభావులు వాళ్ళ భగవత్ రామానుజుల వారు. వారిని కూడా సేవించుకున్నట్టయితే కోటి జన్మల పుణ్యం దక్కుతుంది. మళ్ళీ కాబట్టి ఇక్కడ ఆగమ శాస్త్ర ప్రకారంగా మళ్ళీ పండితుల సమక్షంలో ఈ భగవత్ రామానుజుల వారిని కూడా ప్రతిష్ఠించుకోవడం జరిగింది. వాళ్ళక్కడ కూడా ఆ పరమపదనాథులు సాక్షాత్తుగా శ్రీరంగం స్వామివారు ఇక్కడ వేయించేస్తున్నారు. ఆ రంగనాథ స్వామివారు శ్రీరంగ మంగళమణిం కరుణానివాసం శ్రీ వెంకటాద్రి శిఖలాయ కాళమేఘం శ్రీహస్తి శైల శిఖరోజ్జల పారిజాతం శీషం నమామి శిరసా ఇరుశైల దీపం. ఇక్కడ స్వామివారు 108 దివ్య దేశాల్లో మొట్టమొదటి దివ్యక్షేత్రం శ్రీరంగం కాబట్టి ఇక్కడ కూడా ఆ రంగనాథ స్వామి వారిని కూడా మనం ప్రతిష్ఠించుకోవడం జరిగింది. ప్రతి భక్తులు కూడా మనం మళ్ళీ అక్కడ వెళ్ళలేని వాళ్ళందరికీ కూడా ఇక్కడ సులభమైన మార్గంలో భగవంతుడి యొక్క దర్శనాన్ని చేయిస్తున్నారు. ఆ రంగనాథ స్వామి వారిని ఇక్కడ గరుడాల వారు కూడా వేయించేస్తున్నారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి శ్రీభూ నీలాస మీద ఆ స్వామివారిని కూడా ఇక్కడ ప్రతిష్ఠించుకోవడం జరిగింది. ఇక్కడ ఆలయంలో ఈ రాజగోపుర నిర్మాణం చక్కగా విశేషంగా మనం ప్రతిష్ఠించుకున్నాం. ఈ రాజగోపురం నుండి మళ్ళీ భక్తులందరూ కూడా వేలాది మంది, లక్షలాది మంది భక్తులు కూడా విచ్చేసి ఆ యొక్క గోపుర దర్శనాన్ని చేసుకొని భక్తులందరూ కూడా తరిస్తున్నారు. ఇది మనకి సుప్రసిద్ధమైనటువంటి ఆగమశాస్త్రమైన దేవస్థానం. దీన్ని 1988వ సంవత్సరంలో శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామివారు కరకమలాలతోటి ప్రతిష్ఠించుకోవడం జరిగింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా వైభవంగా 3 పూల 6 కాయలుగా వర్ధిల్లుతూ ఆ స్వామివారు లక్షలాది మంది భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తున్నారు. కాబట్టి భగవద్బంధువులందరూ కూడా ఎవరైనా సరే మీరు తప్పకుండా ఈ సంతోష్ నగర్ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని అందరూ కూడా తరించవలసిందిగా మనవి చేస్తూ సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ. నా పేరు నరసింగరావు, వ్యవస్థాపక ధర్మకర్త చైర్మన్ని ఈ దేవాలయానికి. 1981లో ఈ యొక్క దేవాలయాన్ని స్థాపించడం జరిగింది. అక్కడి నుండి దినదిన అభివృద్ధిలో దాతలు, భక్తులు సహాయ సహకారాలతోని మరి 88వ తేదీ వరకు తిరుపతి దేవస్థానం నుండి మూలమూర్తులను ఇక్కడ ఆర్డర్ చేసి అవి మళ్ళీ ఇక్కడ తెచ్చి 88లో మూలమూర్తుల ప్రతిష్ట, దానికి శ్రీమన్నారాయణ రామాంజ చిన్నజీయర్ స్వామి కరకమల చేత 25 మంది బ్రాహ్మణుల చేత యజ్ఞాచారి స్వామి
శ్రీ యజ్ఞాచార్య స్వామి రమాకాంత గారు వారి ఆధ్వర్యంలో ఈ దేవాలయాన్ని ప్రాణప్రతిష్ఠ చేయడము చాలా విశేషంగా ఘనంగా అన్ని శాస్త్రోక్తంగా పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారంగా ఈ దేవాలయాన్ని ప్రాణప్రతిష్ఠ చేయడం జరిగింది. అప్పటి నుండి దినదిన అభివృద్ధి చేస్తూ మరి ఒక పక్కన కన్స్ట్రక్షన్, ఒక పక్కన బ్రహ్మోత్సవాలు, ఒక పక్కన ప్రాణప్రతిష్ఠలు ఇవన్నీ జరుపుకుంటా మరి దాతల్ని భక్తుల్ని అందరినీ కూడా కన్నిప్పి కలిగించి దేవాలయానికి రప్పించి వారి యొక్క ఆర్థిక సహాయ సహకారాలు తీసుకొని మరి దేవాలయం దినదిన అభివృద్ధి చేస్తూ మరి ఇప్పటి వరకు 40 యొక్క సంవత్సరాల బ్రహ్మోత్సవాలు, పవిత్రోత్సవాలు, మరి శ్రీరామనవమి, ధనుర్మాసము ఇలాగే కార్యక్రమాలన్నీ కూడా పెద్ద ఎత్తున కాకుండా చిన్న ఎత్తున తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన పద్ధతులనే ఇక్కడ యజ్ఞాచారి వారి అలాగే చిన్నజీయర్ స్వామి 8 సార్లు రావడము, మిగతా ఇక్కడ ముఖద్వార మార్చు, ఇక్కడ రాజగోపురము, వైకుంఠ ద్వారము, చుట్టూ పరారి గోడ, అలాగే దశావతారాలు ఇవన్నీ కూడా ప్రాణప్రతిష్ఠ చేసుకుంటూ మరి దేవాలయంలో మరి లక్ష్మీదేవి గారు, శ్రీమతి గోదాదేవి అమ్మవారు, వెంకటేశ్వర స్వామి, గరుడ వాళ్ళు ఇవన్నీ కూడా ఆ టైంలో ప్రాణప్రతిష్ఠ చేశాం కాబట్టి భక్తులందరికీ కూడా ఏవైతే కోరుకున్న కోరికలన్నీ కూడా వారికి నిజంగా నమ్మకం దేవుడి మీద ఉంది. దేవుడు ఆశీస్సులు కూడా భక్తుల పైన కలగజేస్తూ అదేవిధంగా అభివృద్ధి చేస్తూ భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో ఇంతమూలు 100ల సంఖ్యలో ఉండే ఇప్పుడు 1000 సంఖ్యల భక్తులందరూ కూడా దేవాలయానికి రావడము, మరి వారి యొక్క భగవంతుని యొక్క మొక్కులు చెల్లించుకొని మరి ఈ విధంగా అభివృద్ధి చేస్తూ అలాగే ఇంతవరకు దేవాలయంలో ఎలాంటి ఆపశక్షణలు లేకుండా శాస్త్రోక్తంగా పద్ధతిగా చిన్నజీయర్ స్వామి వారి యొక్క ఆదేశాల మేరకు అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ గారి ఆదేశాలు పర్మిషన్లు తీసుకొని ఇవన్నీ కట్టడం జరిగింది. మనకి ఏవైతే యజ్ఞశాల కానివ్వండి, కళ్యాణ మండపం కానివ్వండి, అలాగే వెంకటేశ్వర స్వామి అల్వేల్ మంగమ్మ మెయిన్ మండపం కానీ ఇవన్నీ కూడా భక్తులకు మనకు దేవాలయానికి సహకారాలు అందటట్టుగా అవన్నీ ఏర్పాటు చేసి మరి ఇవన్నీ కూడా చేసి విజయవంతం చేసి మరి దేవాలయాన్ని ఇంకా ముందుకు 1000 సంఖ్యలో రావాలి. భక్తులందరూ కూడా ఒక టైంలో 20,000 రూపాయలు ఉండి వచ్చేది నెలకు, అటువంటిది ఇప్పుడు 2 లక్షలు 3 లక్షలు కూడా రావడం జరుగుతుంది. అలాగే భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చి మరి ఆ సహకారం అందిస్తూ అలాగే జరుగుతున్నది. కాబట్టి ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు కూడా కనీసము దగ్గర 25 సంవత్సరాల నుండి అన్నదాన కార్యక్రమం కూడా జరుపుతూనే ఉన్నాం యథావిధిగా భగవంతుని సన్నిధిలో. మరి ఆ విధంగా అన్నదానం చేస్తూ భక్తులందరూ కూడా ఎంతో దేవునికి రుణపడి ఉన్నాము. మేము ఇంత మంచి ఆహారము దేవుని దగ్గర ప్రసాదాన్ని స్వీకరించి మేము కడుపు నిండా భోజనం చేసి వెళుతున్నామని చెప్పేసి వారి యొక్క మొక్కులు చెల్లించుకుంటున్నారు. కాబట్టి పేరు ఇంకా మంచిగా రావాలని, ఇంకా అభివృద్ధి జరగాలని, ఈ దేవాలయం దినదిన అభివృద్ధి ఇంకా జరగాలని చేయాలని చెప్పి అది కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా జరగాలని చెప్పేసి ఇలాగే కంటిన్యూగా మనం బతికిన రోజులు నేను దేవునికి శాయశక్తుల నేను ఎంతవరకైతే నేను ఉన్నానో స్వామివారికి ఏ కార్యక్రమం జరిపినా స్వామి ఏమన్నా పొరపాటు జరిగినా ఏమన్నా తక్కువైనా భగవంతుడు మమ్మల్ని క్షమించి స్వామి మాకు ఆశీర్వాదం ఇవ్వండి స్వామి, మీరే దిక్కు, మీ యొక్క మరి ఎల్లప్పుడూ నేను దాసునుగా మీ పాదాల దగ్గర నేను ఉంటాను స్వామి, ఈ సేవ ఎల్లప్పుడూ చేసుకుంటాను. నా బతికిన రోజులు ఈ సేవ నా రుణం అంతా కూడా భగవంతుడు ఎప్పుడూ నాకు రాసి పెట్టాడు. దేవుని అనుగ్రహం లేకపోతే కరకపూస కూడా జరగదు ఇటుకెళ్ళి. అటువంటి ఆ స్వామివారి యొక్క ఆజ్ఞ తీసుకొని ఆ విధంగా వెళ్తే అన్ని కూడా విజయవంతంగా దాతలు భక్తులు అందరూ సాయశక్తుల వస్తు రూపంలో కానివ్వండి అన్ని విధాలుగా సహకరించారు. వారి అందరికీ కూడా మేము దాతలకు అందరికీ కూడా సహాయ సహకారాలు దేవాలయానికి అందించిన వాళ్ళందరికీ కూడా ఆయురాలు ప్రసాదించి భగవంతుడు వారికి చల్లగా చూడాలని చెప్పేసి ధనము కానీ ఉద్యోగం రీతిలో కానీ ఇంకా ఏదైనా వాళ్ళ కోరికలు అన్ని విషయాలు కూడా విజయవంతంగా జరుగుతాయి. కాబట్టి భక్తులు మీరందరూ అధిక సంఖ్యలో వచ్చి దేవుని దర్శించుకొని ఎల్లప్పుడూ దేవుని కృపకు పాత్రలు కావాలని చెప్పేసి కోరుకుంటూ నేను ఈ యొక్క అవకాశము నేను ముందు ట్రస్ట్ బోర్డు మెంబర్గా ఉన్నాను, 8 సార్లు చైర్మన్గా ఉన్నాను. అలాగే దేవాలయానికి ఫౌండర్ ట్రస్టీ అయినప్పుడు కూడా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారంగా దేవాలయంలో నేను దాన్ని ప్రాబ్లంని నేను సాల్వ్ చేస్తూ ఈ దేవాలయం అంతా కూడా ఇంతకుముందు 800 గజాలు ఉండేది, అది ఇప్పుడు 2000 గజాలు చేయడము. ఈ యొక్క స్థలాన్ని కూడా నేను బోర్డు రెజల్యూషన్ పాస్ చేయించి ఇది హైకోర్టులో ఇది క్లోజ్ చేయడం జరిగింది. ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయము, సంతోష్ నగర్ కాలనీ, పి నరసింహరావు చైర్మన్ వారి ఆధ్వర్యంలో ఇవన్నీ నిర్వహించి పెట్టారు. దేవాలయంలో ఎటు చూసినా కానీ ఫుల్ కన్స్ట్రక్షన్ అయిపోయింది, దీంట్లో మనం ఏం చేయలేము అని నా స్వయంగా 3 సార్లు దేవునికి నేను మన ఇన్స్టాల్మెంట్ బేస్లో స్వామివారికి నేను చెల్లించుకున్నాను, నేను మొక్కులు తీర్చుకున్నాను స్వామివారికి. అలాగే దేవాలయంలో నవగ్రహాలు కానివ్వండి, మరి మూలమూర్తులు కానివ్వండి, ఉత్సవమూర్తులు కానివ్వండి, మరి అలాగే మకరతోరణం కానివ్వండి, మిగతా ఎన్నెన్నో దేవుడికి నేను సమర్పించుకున్నాను. నా శాశక్తుల కృషి చేశాను. ఈ దేవాలయం స్థలం కొరకు కానివ్వండి హౌసింగ్ బోర్డు నుండి మొత్తం రెగ్యులేషన్ రాయించి చేసి ఆ దేవాలయానికి కంప్లీట్గా అలాట్మెంట్ చేసేంత వరకు దాన్ని ప్రయత్నం చేసి ఆ విధంగా క్లోజ్ చేసి మరి తిరుమలలో కూడా దీనిపైన ఎవరో వేశారు, అయినా అది కూడా మొత్తము
డాక్యుమెంట్స్ అన్ని చూపించి ఫౌండర్ ట్రస్ట్గా డిక్లేర్ చేసి మరి ఆ విధంగా ఇప్పటి వరకు సేవ చేస్తున్నాము. ఈ భాగ్యం నాకు కలిగినందుకు నేను స్వామివారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. కాబట్టి ఈ సేవ ఎప్పుడు నేను చేస్తూనే ఉంటాను. నా బతికిన రోజులు నా సేవ భగవంతునితోనే ఉంటుంది. కాబట్టి నేను మరి ఇటువంటి సేవ దొరకడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నా. నేను ఈ సేవ దొరకడం అనేది మామూలుగా కాదు. కాబట్టి నా మీద ఎవరెవరో ఏమో చేశారు, కానీ ఇక్కడ ఈ ఓల్డ్ సిటీలో ఇంత మంచి దేవాలయం కట్టడము అన్ని విధాలుగా డిపార్ట్మెంట్ కానివ్వండి, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ, హౌసింగ్ బోర్డ్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళందరూ కూడా హిందువులు కానీ ముస్లిమ్స్ కానీ అందరూ ఎమ్మెల్యే ఎంపీ అందరూ సహాయ సహకారాలు అందించి మరి ఈ దేవాలయం ఇక్కడ నిలబడ్డది. ఇది యథావిధిగా జరుగుతూనే ఉండాలి. ఎప్పుడు దీనికి ఎలాంటి ఆటంకులు రాకూడదని నేను ఆ భగవంతుని ప్రార్థిస్తూ, నేను ఏదైనా పొరపాట్లు జరిగినా నన్ను క్షమించమని నేను దేవుని వేడుకుంటూ సో ఇంతటితో నేను ముగిస్తున్నాను. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. జై బోలో వెంకటేశ భగవానికి, జై బోలో ఆంజనేయ స్వామి భగవానికి, జై బోలో నవగ్రహాల స్వామికి, జై బోలో పంచముఖ ఆంజనేయ మన నాగదేవతకు, మరి రామస్తూపానికి. ఇవన్నీ కూడా దేవాలయంలో ఇవన్నీ నిర్మించాము. అవన్నీ కూడా ఎన్నెన్నో బాధలు పడి ఇవన్నీ చేయడము మామూలుగా కాదు. ఏ డిపార్ట్మెంట్ నుండి 1 రూపాయి తీసుకోలేదు. ఇది భక్తులతోని ఈ విధంగా సహకరించి దీనికి మరి యజ్ఞాచార్య స్వామి వేణుగోపాలాచారి గారు వారు సహకరించారు. అలాగే మరి ఒట్టికోట రామాంజాచార్య స్వామి వారు, రమాకాంతం గారు, అలాగే ఎంతో మంది చిన్నజీయర్ స్వామి కూడా దీనికి ఎప్పుడంటే అప్పుడు ఈ దేవాలయం అంటే అంత అభిమానం. వారి యొక్క పేరు పెట్టుకొని నేను సంవత్సరాలు అయినప్పటి నుండి కూడా నేను ఆ స్వామివారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, నాకు మంచిగా జరుగుతుంది కానీ చెడు ఎప్పుడు జరగదు. అది ఎంతమంది ఏమనుకున్నా కానీ ఆ భగవంతుడే నాకు ఆ యొక్క ఆజ్ఞతోనే నడుస్తుంది తప్ప నేను ఎవరికి చెడు చేయను. నా వల్ల కాదు. నేను ఇంకా నా యొక్క ప్రాణం ఉన్నంత వరకు ఈ దేవునికి సేవ చేస్తూ నేను ఇలాగే ఉంటాను. జై బోలో వెంకటేశ భగవానికి, లక్ష్మీ గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి జై. ఇంతటితో నేను ముగిస్తున్నాను. అష్టోత్తర శత ఘటాభిషేక మహోత్సవం ఆచార్యముఖేన कारयिष्ये ओम ऋद्यर्थम ऋद्यर्थम ऋद्धि पुण्यावाचनं करिष्ये ओम तरंग करडाराधन च करिष्ये ओम करडगंध पुष्पार्चनयभ्यर्चां परिहि तन्नो विष्णुरक्रमः नमो ब्रह्मणे नमस्ते वायुः त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्मवारिणम् ओम वरुणाय नमः नीराजनं समर्पयामि ओम मानव वंशीचारवे रोगावश्यम पुरुडं जगरे अभिप्नरग्नागै श्री हरितवाक्यबलसिद्ध्यर्थं श्री विश्वक्सेन पूजाङ्गरिष्ये ओम यस्य त्रिडवक्ताज्याः पारिडज्जापरशिरं विघ्नं निघ्नं चतुरं विश्वक्सेनन्दपस्पृश्य सपरिवारा देवरे विश्वक्सेनाय नमः कदलीफलं निवेदयामि सकलारानि सम्पूर्णार्चनमस्तु धूपमाग्रापयामि येन प्रधानं यजमानस्य शिरसा गृह्णामि सकलाभीष्ट यज्ञफलसिद्धिरस्तु। రక్షా సూత్రానికి షోడశోపచార పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జై శ్రీమన్నారాయణ. ఓం సుప్రీరా సుప్రసన్నా వరదాభవంతు. క్షేమ స్థైర్య ధైర్య ఆమెకి రక్షాబంధనం చేసి అమ్మవాళ్ళకు కూడా తాయాళ్లకు ఆండాళమ్మవారికి మహా లక్ష్మీ అమ్మవారికి రక్షాసూత్రం చేసి మళ్ళీ లోక కళ్యాణార్థమై మనం నిర్వహించుకునే కార్యక్రమాన్ని భక్తులందరూ కూడా చల్లగా కాపాడమని పెరుమాళ్ళను ప్రార్థన చేసుకొని మనం ఈ రోజున తొలి ఏకాడు సందర్భంగా మళ్ళీ రక్షాబంధనాన్ని మళ్ళీ జరిపించుకుంటాం. ఇది మహా విశేషమైన పర్వదినం. మనకి సాంప్రదాయంలో తొలి ఏకాదశి అంటే మొట్టమొదటి పండుగ. మళ్ళీ స్వామికి ఈ సందర్భంగా మళ్ళీ దేశమంతా కూడా సుభిక్షంగా ఉండాలి, సస్యశ్యామలంగా ఉండాలి, నెలకు 3 వానలు కురియాలి అని భగవంతుని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. మళ్ళీ మీరందరూ ఒకసారి స్వామికి దండం పెట్టుకోండి. మళ్ళీ ఇప్పుడు రక్షాబంధన స్వామికి చేస్తున్నారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఆపరముక్కులవాడ గోవింద, అనాథరక్ష గోవింద, పట్టికాదులవాడ గోవింద, సంతోషంగరవాస గోవింద. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జయ జయ శ్రీమన్నారాయణ. ఓం మనః బృహత్సామక్షత్ర రుడ్డమిండ సోమేన విష్ణుభోజమగ్రవీరం ఇండ సోమేన పంజరటేన మధ్యమిరం బాతేన సగరేణ రక్ష వనమాలీగరీషారంగి శంకీచక్రీచనందకి
శ్రీమాన్నామరేశ్య కుటుంబాన వనవాంచ అనసిద్ధం వాళ్ళు ఎడమ చెయ్యి మగవాళ్ళు కుడి చెయ్యి శుభమాగ్రాపయామి పుష్పం సమర్పయామి అని కొన్ని పుష్పాలు ఇచ్చే అయ్యగారికి ఇక్కడ విడిపూలు ఇచ్చారు అయ్యగారు. ఫలసిద్ధ్యర్థం ఓం మా ఛాయేశ్వరమే దేవీశ్వర స్వామ కృష్ణయం భవ వాచస్సరంగడే ఓం అను శ్రీనామని సుకుమార్ నామని సౌమ్య నామని అనుజ్ కుమార్ ఇవన్నీ అక్కడ తీసుకోపో. ఇక్కడ అక్కడ టేబుల్ వేసుకో, అక్కడికి అందరూ వస్తారు, అక్కడే కట్టేసి వస్తారు కొట్టే భవస్తాం కుటుంబాన మనవాంచ ఫలసిద్ధ్యర్థం దివ్య ఆధాలు ఉండవు. వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. భగవానికి గోవింద. ఏకాదశి మహోత్సవాన్ని దివ్య ఆధారవిందయో విజయకాంత మహోత్సవం కరిష్యే. శాంతి సహస్రేరఢా పురుషా సహస్రాక్ష సహస్రపాద్ సభూమిన్ విశ్వదోరుత్వా అచ్చరిష్టదశాంగళం పురుడయే వేదకం సర్వం తద్భూతం యచ్చ భవ్యం సుధామృతత్వశేషానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అదోధ్యాయాగుష్య పౌరుషః ఆలోస్య విశ్వభూతాని పిబారస్యామృతం దివి పిబారోర్ధహృదయత్పురుషः ఆరో స్నేహ పభాత్ పునః తథో విశ్వన్యక్రామద్ శాసనానశనే అభి తస్మాత్ విరాడజాయత విరాజోధిపురుషः సజాతోచ్చరిష్యత పశ్చాద్భూమిమధో పురః సత్పురుషేణ హవిషా దేవాయజ్ఞమతన్వరా వసంతో అస్య శ్రీరాజ్యం గ్రీష్మయత్నః శరత్తవిః సప్తాస్యాసన్ పరిదయః సప్తసమిరకృతాః దేవాయజ్ఞం తన్వానాః అబద్ధం పురుషం వశం తం యజ్ఞం బర్హిషి ప్రౌక్షన్ పురుడం జాతమక్రదః ఏన దేవా అయజంత సాధ్యారుషయశ్చ ఏ తస్మాజ్జజ్ఞ
మా సైడ్కి జరగండి. పురుషేణ హవిషా యజ్ఞవదన్యత సంతోష్యాదిరాజ్యం జరగండి జయసింహనారాయణ జరగండి అమ్మా జయసింహనారాయణ జరగండి జయసింహనారాయణ జరగండి జయసింహనారాయణ
सप्त समिद कृताः एवायज्ञं धन्वानाः अवत्कं पुरुषं वशं तं यज्ञं वरेषिप्रोक्षन् पुरुषं ध्यातमक्षरः आक्षारुजयस्ते सर्वभूतः अमृतं वृषभाख्यं गुप्तः गुप्तग्रे वायुव्यान् आरण्यान् ग्राम्यास्ते अस्मादाः जापयः यत्पुरुषं यदधुः यदाव्यगल्वयन् मुखं किमस्य कौ बाहु ताभूरो पादाबुच्चैः चक्षु सूर्यो हजायदा स्वादिन्द्रस्य अग्निश्च प्राणात् वायुरजायदा आदित्यवर्णं नवरपरस्तारमेवं विश्वानमृतय भवति आन्यपन्दायनाय विद्यते यज्ञेन यज्ञमेतन्नि धर्माणि न्यासन् एहनागं महिमानम् प्रपूर्वे साक्षात् सन्ति देवाः अस्य त्वष्टा विदधत् रूपमेधि तत्पुरुषस्य विश्वमाजानमग्रे यदाह वेदं पुरुषं महन्तम् आदित्यवर्णं नवरः परस्ताद् अमेवं विद्वान् अमृतः भवति नान्यपन्थाच्यदेयनाय अजापदश्चरति अद्वेयन्तः अजायमानो बहुधो देवेभ्यो वादवदे यो देवानां पुरुषितः देवेभ्यो जातः तमोरुदाय ब्राह्महे चन्द्रमन्त्रयन्तः देवाग्निदलभ्रवन् दैवं ब्राह्मणो विद्यात् सदेवा जन्मदे होरात्रे वाश्वे चत्राणि रूपं श्रीणव्याः मनिषाणां पंडित पंडित अटल लोके देवदुष्टामुराराम् आं पद्मिनीं चरणमहं प्रपद्ये
ఆదిత్యవర్ణే తమసో విదాత सर्वाणि क्रमेण ईश्वरेण सर्वभूतानां स्वाम्यो मे भजतो చేస్తామండి. గోవింద 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 గోవింద. నగర్ దాదాపుగా 250 మందితోటి రోజు ఒక ఇంట్లో భగవద్గీత పారాయణం జరిపిస్తున్నారు. ఆ మహిళలందరికీ కూడా అనేక మంగళాశాసనాలు. సనాతన ధర్మం నిలబడాలంటే కూర్చో, మనం ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉండాలి. మరి మన ఇటువైపు కూడా నా సంకల్పం ఏంటంటే ప్రతినిత్యం కూడా ఒక్కొక్క ఇంట్లో కనీసం 10 మంది 20 మంది భగవద్గీత పారాయణాలు జరుగుతూ ఉండాలి. ఇప్పుడు రాను ఏమైందంటే ముచ్చట్లు లేవు, మాటలు లేవు, పలకరింపులు లేవు. పూర్వకాలంలో పక్కింటి వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అయినట్టయితే వాళ్ళని వెళ్ళి పలకరించేవాళ్ళు. ఇప్పుడు అమెరికా నుంచి మనకు ఫోన్ చేస్తున్నారు, పక్కింట్లో ఏమో జరిగిందని. వాళ్ళకు ముందు తెలుస్తుంది, మనకు తెలియట్లేదు. కాబట్టి ఇలాంటి రాను కూడా మళ్ళీ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి మళ్ళీ సనాతన ధర్మం పూర్వకాలంలో అందరిని కూడా మనం పలకరింపులు చేసుకునేవాళ్ళు. ఒక గ్రామాలలో ఒక బొడ్రాయి అని ఉండే. బొడ్రాయి తెలుసా మీకు? తెలిసిన వాళ్ళు చేయలేపండి. బొడ్రాయి అంటే ఎంతమంది తెలుసు? 100 మార్కులు మీకు. అంటే హైదరాబాద్లో బొడ్రాళ్ళు ఉండవు, ఇక్కడ ఉండవు బొడ్రాళ్ళు, ఊళ్ళల్లో ఉంటాయి. అయితే అక్కడ సాయంత్రం పూట వెళ్ళి అందరూ కూర్చుండి మళ్ళీ మాట్లాడుకునేవాళ్ళు. అంటే ఏదో కొట్టాటలు కాదు, మంచి మాటలు, పెరుమాళ్ళ గురించో దేని గురించో మాట్లాడుకునేవాళ్ళు. కాబట్టి ఇలాంటి ఉపశమనాలు జరిగేది. ఇప్పుడు రాను కూడా ఏమైందంటే పలకరింపులు అనేది కరువైపోయింది. కాబట్టి నా రిక్వెస్ట్ ఒకటే, మళ్ళీ గమ్మనమని ఎవరింట్లో వాళ్ళు ఉంటే దానివల్ల 16 దోషాలు గుర్తుపెట్టుకోండి. పూర్వంలో అలా ఉండేది కాదు. పలకరించేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు. వీడు ఎన్ని మందులు వేసుకొని ఎన్ని టానిక్స్ వేసుకొని కూడా ఇప్పుడు పనిచేస్తలేవు, అవన్నీ కూడా నీళ్ళు అయిపోతున్నాయి. ఏమండి పక్కింటి ఆంటీ వచ్చి మాట్లాడుతులేదండి, నా గుళ్ళో చెప్తుంటారు. నాకు నేనేం చేయాలి? వాళ్ళ ఆంటీకి వెళ్ళి నేను ఆంటీని అడగాలన్నా, ఆంటీ కాళ్ళు పట్టుకోవన్నా? నేను ఓపెన్గా చెప్తున్నామా, గుళ్ళో వచ్చి అర్చకుడు కంటే ఒక తల్లి స్థానంలో అర్చకుడు ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. నరసింహరావు ఇట్లా కూర్చోండి. అయితే ఒక తల్లి స్థానంలో ఉంటాడు అర్చకుడు. కానీ దాన్ని మనం గమనించాలి. ఎవరికేం కష్టాలు వచ్చినా, ఎవరికేం వీధి బాధలు వచ్చినా, ఏడొచ్చినా కూడా చెప్పుకునేది ఎవరికి? ఎవరు చెప్పుకుంటారు? ఎవరికోనా? పోయినోళ్ళకా? అర్చకుడికే చెప్తారు, గుర్తుపెట్టుకోండి. గుళ్ళోకి వచ్చినప్పుడు ఎవరు చెప్తారు? పూజారికే చెప్తాడు. పురోహితుడు అంటే పురాణి యొక్క హితవును కోరేవాడు పురోహితుడు. ఏదో బాపనాయన పంతులు ఈ పంతులని పిలుస్తున్నారు, ఇట్లా కాదు. కాబట్టి మేము ఏం చేస్తామంటే మీరు చెప్పిన విషయాలని మాకు చెవులో వేస్తే మేము తీసుకెళ్ళి పెరుమాళ్ళ కుడి చెవులో వేస్తాం, గుర్తుపెట్టుకోండి. అది ఎప్పుడు వింటాడా స్వామి తెలుసా మీకు? ఎప్పుడంటే అప్పుడు విన్నాడు, చాలా బిజీగా ఉంటాడు. అయితే ముఖ్యంగా మళ్ళీ గుళ్ళోకి వచ్చినప్పుడు ఏ పూజ గుర్తుపెట్టుకోండి, ఎవరు వచ్చినా మాకు కళ్ళల్లో నీళ్లు ఏడ్చుకుంటూ చెప్తారు. మాకు ఇప్పుడు చెప్తున్న వాళ్ళ మేమేం చేస్తామంటే అవన్నీ కూడా వింటాం. విని వెంటనే పెరుమాళ్ళకి మెసేజ్ పాస్ ఆన్ చేస్తాం, గుర్తుపెట్టుకోండి. అంటే మా మనసులో పెట్టుకొని ఉండం, తీసుకెళ్ళి పెరుమాళ్ళకి ఎప్పుడు పెడతాం? పరదా వేసి ఆరాధన చేస్తూ ఉంటాం. ఆరాధన సమయంలో ఆయన భక్తులు ఫలాని వాళ్ళు వచ్చారు, ఆ స్వామి యొక్క మళ్ళీ తీసుకోమని చెప్పేసి. పెరుమాళ్ళు ఎవరికి వింటారంటే ఎవరికి వింటాడు? అర్చకుడు మాత్రమే వింటాడు, గుర్తుపెట్టుకోండి. అర్చక సరి సాక్షాత్ అంటే మరి ఇక్కడ పూర్వకాలంలో ఒక దాన్ని అడ్వర్టైజ్మెంట్ వచ్చేది, భక్తులకి భగవంతుడి మధ్యన
అంబికా దర్బారు బత్తి అని వచ్చేది. అంబికా దర్బారు బత్తి గారు పూజారంటే, ఎందుకంటే మెసెంజర్ కాబట్టి. ఇక్కడ ఏంటంటే నా ఉద్దేశం, పక్కవాడితోటి పలకరించండి, మాట్లాడండి, తప్పేం లేదు. మీకు పోయిన కిరీడాలే మడిపోవు. కాబట్టి చాలామంది చెప్తూ ఉంటారు ఇక్కడ మా దగ్గర వచ్చి. కాబట్టి ఇవాళ మహాపవిత్రమైన రోజు శయన ఏకాదశి. మరి ఏంటంటే ఈ తొలి ఏకాదశి మనకి హిందూ సాంప్రదాయంలో మరి ఇవాళ నుంచి పండుగలన్నీ కూడా మనం ప్రారంభించుకుంటూ ఉంటాం. కాబట్టి 40 సంవత్సరాల నుంచి మరి మన దేవాలయంలో పెరుమాళ్ళకు చక్కగా ఆయన అభిషేక ప్రియుడు, అభిషేక ప్రియనే గోవింద అని చెప్తాం. తర్వాత అలంకార ప్రియుడు పెరుమాళ్ళు కాబట్టి మళ్ళీ స్వామికి అభిషేకం అయింది, అలంకారం జరుగుతుంది లోపల. మళ్ళీ మనమే కనీసం తయారై బయటికి రావాలంటే ఎన్ని గంటలు పడుతుందండి? మినిమం మగవాళ్ళకైతే గంట, ఆడవాళ్ళకైతే 3 గంటలు వేసుకోండి, ఏం కాదు. అయితే అంటే మీరు ఇప్పటి వెనకటి వాళ్ళు కాబట్టి ఏంటంటే ఎందు గురించి అంటున్నా అంటే మనకి గోదాదేవి చెప్పింది, నెయ్యున్నోం పాలున్నోం నాడకాలే నీరాడి అయ్యెట్టెడిదోం అలరెట్టు నాముడియోం చెయ్యాదన చెయ్యోం తీక్కురులై చెందోరోం. ఈ కాటుక ధరించమని చెప్పింది ఆ 2 రోజులు గోదాదేవి. మళ్ళీ అనవసరంగా అద్దం ముందర నిలబడి గంటలు గంటలు కాలక్షేపం టైంపాస్ చేయం, మనం చేయొద్దని చెప్తుంది గోదాదేవి. మళ్ళీ చాడీలు చెప్పం మేము, అంటే వీళ్ళ మాటలు వాళ్లకు, వాళ్ళ మాటలు వీళ్ళకి చెప్పం. కాబట్టి మళ్ళీ మంచి స్థిరచిత్తంగా ఉండి ధనుర్మాస వ్రతాన్ని చేస్తానని చెప్పి ఎవరు చెప్పిండు? ఎవరో చెప్పింటారు, గోదాదేవి చెప్పింది, గుర్తుపెట్టుకోండి. చెయ్యాదులు చెయ్యోం తీక్కురులై చెందోరం అయ్యయం పిచ్చయం ఆందరయం కైగా అట్టి ఉయ్యమారెన్ని ఉగందేలు ఓరెంబావాయ్ అని చెప్పింది ఆ తల్లి. అంటే ఒక టీచర్ కదా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, టీచర్ దగ్గర కూర్చున్నప్పుడు వేరే మాటలు ఏమి మాట్లాడరు, అంటే పిల్లలకి మంచి బోధన చేస్తూ ఉంటారు ఉపాధ్యాయులు. కాబట్టి మనకు కూడా పెద్ద ఉపాధ్యాయులు ఎవరు? హెడ్ మాస్టర్స్ ఎవరు? ఆ ఆండాడు గోదాదేవి తల్లి కాబట్టి, ఆ తల్లి చెప్పిన విధం కాబట్టి మళ్ళీ ఈ రోజు నుండి స్వామికి మనం అందరం కూడా వాళ్ళ మహాపవిత్రమైన రోజు మళ్ళీ వచ్చినప్పటి చూస్తున్నాను. మంచి హరినామ సంకీర్తనలు మళ్ళీ చేస్తున్నారు. మీకు అనేక మంగళ శాసనాలు. ఒక సంకీర్తన చెప్పుకొని నేను లోపలికి వెళ్ళిపోతా. తర్వాత మళ్ళీ మీరందరూ పారాయణం చేస్తూ ఉండండి. అందరూ గట్టిగా చేయండి. మళ్ళీ మనం మాట్లాడేటప్పుడేమో సౌండ్ 6 ట్రాక్ స్టీరియోఫోనిక్లో వస్తుంది, కానీ మంత్రం చెప్పడం మాత్రం అది కాదు. గట్టి చప్పట్లు కొట్టండి, నామస్మరణ చేయండి. కలియుగం లోపల గుర్తుపెట్టుకోండి, కృతయుగం, ద్వాపరయుగం, త్రేతాయుగం 3 యుగాలేమో పెరుమాళ్ళు మన వెంట వచ్చాడు, మనతోటి తిరిగిండు, మనతోటి ఆడిండు, పారిండు. కృష్ణావతారంలో మళ్ళీ ఆయన వెన్న కుండలన్నీ కూడా పగలగొట్టిండు. మళ్ళీ ఆ వెన్న తీసుకున్నాడు, మనకు కూడా మూతికి రాసిండు, ఆయన కూడా తిన్నాడు. ఎందుకంటే నేను దొంగనే, నువ్వు కూడా దొంగవే అన్నాడు. ఎవరు? కృష్ణుడు. మన ఇద్దరం కలిసి చేసినావా లేదా? కాబట్టి ఆ తత్వం కృష్ణావతారంలో. కాబట్టి ఇక్కడ మరి కలియుగంలో మాత్రం పెరుమాళ్ళు కలౌచ హరికీర్తనం. కలియుగంలో మనం గంటలు గంటలు కూర్చుండి ఆ జపమాల పట్టుకొని కూర్చున్నామంటే అవుతుందా? కాదు. అస్సలు గుర్తుపెట్టుకోండి, మనసు ఎందుకంటే గుర్రాలు లాంటిది, ఎక్కడెక్కడో పరిగెట్టిస్తుంది. కాబట్టి వాళ్ళు మీరందరూ చాలా బుద్ధిమంతులు, అదృష్టవంతులు. మిమ్మల్ని అన్నటువంటి ఆ తల్లిదండ్రులకి వాళ్ళు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, హ్యాట్సాప్ చెప్పండి. అయితే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఒక విషయం చెప్పాలి. ఇది కేవలం 50, 60, 70, 80, 90 ఇయర్స్ ఉన్న వాళ్ళకే దేవాలయాలు అయినాయి. పిల్లలు ఏంటంటే ఇప్పుడు నాకెందుకండి, నాకు ఓన్లీ 40 ఇయర్స్ అంటుంది. అది ఎవరు? తల్లి చెప్తుంటే. అంటే ఎప్పుడు పోతే గుడికి. కాబట్టి కులశేఖరాలు వాళ్ళు చెప్పారు. మళ్ళీ పిల్లలకు కూడా మీరు మోటివేట్ చేయండి, ఆలయాలలోకి పిల్లలను కూడా తీసుకొని రండి మీ వెంట. చెప్పకుండా కూడా వినండి, తెచ్చి నాకు అప్పచెప్పండి, నేను చెప్తా. కాబట్టి మీరు పిల్లలను కింద వదిలిపెట్టేసి మీరే వచ్చినట్టయితే రాను ఆలయాలలోకి పిల్లలు రారు. నేను మా మనమణికి రోజు అన్నం తినేటప్పుడు చెప్తా, ఏ పూజ అయినా గుళ్ళకి రావాలి, దేవుడిని దండం పెట్టుకున్నాకనే వేరే పూజ అని చెప్తే. కాబట్టి ఎందుకంటున్నా అంటే మీరు పిల్లలను కూడా గుడికి మోటివేట్ చేయండి. కాబట్టి రేపొద్దున నేటి బాలలే రేపటి పౌరులు. కాబట్టి మరి మన హిందూ సాంప్రదాయాలు కష్టపడి గుళ్ళు కట్టుకున్నాం, గుర్తుపెట్టుకోండి. గుళ్ళలోకి భక్తులు లేకపోయేసరికి సీనే గారు ఏమంటున్నాడు, భక్తులు లేరో అంటున్నాడు. నేనే కాదు, నేనే. ఎందుకంటే గుళ్ళకు రండి, ఎందుకంటే వారానికి కనీసం ఒక్కరోజైనా రండి. శనివారం పూట కుటుంబంగా భార్యాభర్తలతో రండి, పిల్లలను తీసుకొని రండి, పెరుమాళ్ళని సేవించుకోండి, మీ కోటి జన్మల పుణ్యం దక్కుతుంది. జై శ్రీమన్నారాయణ. ఒక చిన్న సంకీర్తన చెప్పి నేను లోపలికి వెళ్ళిపోతా.
హరినారాయణ గోవిందాయణ. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హరినారాయణ భజనారాయణ శ్రీమన్నారాయణ గోవింద. హరినారాయణ భజనారాయణ శ్రీమన్నారాయణ గోవింద. పాండురంగ గోవింద. పాండురంగ గోవింద. పండరినాథ గోవింద. ఉదయం 8:30 నుంచి ఇంతవరకు కూడా మీరు ఓపికగా మరి చక్కగా భక్తి శ్రద్ధలతోటి ఈ యొక్క తొలి ఏకాదశి మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు కాబట్టి మీ కుటుంబ సభ్యులందరూ అనేక మంగళ శాసనాలు అందజేస్తూ ఉన్నాం. మరి మీ అందరికీ కూడా తీర్థం, ప్రసాదం, సెడారి, తర్వాత పుష్పాలు, తులసి అన్ని కూడా సమర్పిస్తాం. మరి మీరందరూ కూడా తీసుకునే వ్యవసాయం కోరుతున్నాం. అదేవిధంగా ఈ మనస్సులో ఎలాంటి కోరికలున్నా కూడా అవన్నీ కూడా శీఘ్రకాలంలో నెరవేర్చమని చెప్పి భగవంతుడిని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. ఈ రోజున విచ్చేసినటువంటి మా మీడియా బృందానికి, మల్లేశ్వర్ గారికి, తర్వాత అందరికి కూడా ఇక్కడ ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ వారికి కూడా ప్రత్యేకమైనటువంటి మంగళ శాసనాలు, మా భగవత్ బంధువులందరికీ కూడా పేరు పేరున అందరికి కూడా మంగళ శాసనం తెలియజేస్తూ వర్ధన మంగళవర్ధన. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. వెంకటాట సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేట సమో దేవో నభూతో నభవిష్యతి. శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆడి మధ్యాంతరహితుడు, అచ్యుతుడు, అవ్యుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారు కలియుగ ప్రత్యక్ష దైవమై సంతోషనగర్ కాలనీలో వేంచేసి 88వ సంవత్సరంలో స్వామివారు ఇక్కడ ప్రతిష్టాపన చేసుకోవడం జరిగింది. ఆ రోజు నుండి నేటి వరకు కూడా స్వామివారి సన్నిధిలో నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, యంత్రోత్సవ, పవిత్రోత్సవ, దమనోత్సవ, ధూపోత్సవ, అధ్యయన బ్రహ్మోత్సవాలు ఇవన్నీ కూడా విశేషంగా నిర్వహించబడుతున్నవి. ఇవే కాకుండా భక్తులందరి ద్వారా చక్కగా స్వామివారి సన్నిధి లోపల విశేషమైనటువంటి కైంకర్యాలతోటి స్వామివారి ఈ ఉత్సవాలు నిర్వహించబడుతున్నవి. ఈ రోజున మహాపవిత్రమైన రోజు తొలి ఏకాదశి పర్వదిన మహోత్సవం సందర్భంగా ఉదయం 8 గంటల నుండి విశ్వక్సేన ఆరాధన, శుద్ధి పుణ్యావాచనం, రక్షాబంధనం, 108 కలశములతోటి స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార తోటి స్వామివారికి అభిషేక మహోత్సవాన్ని నిర్వహించుకోవడం జరిగింది. అభిషేక మహోత్సవంలో లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలి, సస్యశ్యామలంగా ఉండాలి, నెలకు 3 వానలు కురియాలి చెప్పేసి భగవంతుడిని కూడా ప్రార్థన చేసుకొని స్వామివారి యొక్క ఈ శతకటాభిషేక మహోత్సవం విశేషంగా నిర్వహించుకోవడం జరిగింది. తర్వాత స్వామివారికి తులసి పుష్పార్చన కార్యక్రమం కూడా విశేషంగా జరిగింది. మనకి సంస్కృతి సాంప్రదాయాల్లో మనకి ఆషాఢ మాసంలో వచ్చేటువంటి ఈ ఏకాదశి మహా విశేషమైంది. ఈ ఏకాదశి నుండి మళ్ళీ చాతుర్మాస్య దీక్ష మొదలైనవి కూడా యతులు, సన్యాసులు, పీఠాధిపతులందరూ కూడా వారి వారి ఆశ్రమాల్లో ఉండి మళ్ళీ భక్తులందరికీ కూడా ఉపదేశాలు చేస్తూ ఉంటారు. ఈ రోజున మహాపవిత్రమైన రోజు కాబట్టి మళ్ళీ స్వామివారిని దర్శించుకోవడానికి విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా సకల సౌఖ్యాలు కూడా కలగాలని చెప్పేసి మన సంతోష్ నగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, పునర్దర్శన ప్రాప్తిరస్తు. జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. స్వస్తి ప్రజాత్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమయీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ. స్వామివారికి మనకి చైత్రమాసంలో కూడా సీతారామచంద్ర స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. మరియు తర్వాత పవిత్రోత్సవ కార్యక్రమాలు, మళ్ళీ శరణవరాత్రోత్సవాల్లో 9 రోజులు కూడా స్వామివారికి సన్నిధిలో కలశస్థాపన జరిపి నవరాత్రోత్సవాలంటే అమ్మవారికి
సహస్రనామ కుంకుమార్చన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా మనకి నవంబర్ డిసెంబర్ నెలలో మనకి అధ్యయన బ్రహ్మోత్సవ కార్యక్రమాలు మరియు నెల రోజులు కూడా ఈ కార్తీక మాస దీపోత్సవ కార్యక్రమాలు ఉంటాయి. శ్రావణ మాసంలో 41 రోజు మండల దీక్ష నిత్య కళ్యాణ మహోత్సవాలు జరుగుతాయి. ధనుర్మాస రథంలో నెల రోజులు కూడా ప్రతినిత్యం మాండాళమ్మ వారికి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఇవే కాకుండా మళ్ళీ స్వామివారి సన్నిధిలో ఆళ్వారాధులనగా భూతం జరచ్చ మహారాక్వయ భట్టనార శ్రీభక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంగరేణు పరకాల యతీంద్రమిశ్రాన్ శ్రీమత్ పరాంకుశమణిం ప్రణతోస్మి నిత్యం. ఆళ్వారాధుల యొక్క తిరునక్షత్ర మహోత్సవాలు కూడా విశేషంగా నిర్వహించబడుతూ ఉంటాయి. మళ్ళీ 40 రోజులు భక్తులందరి యొక్క గోత్రనామాలతోటి ప్రతినిత్యం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శాంతి కళ్యాణ మహోత్సవాలు సాయంత్రం విశేషంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సంవత్సరం మొత్తం కూడా స్వామివారి సన్నిధిలో ఏదో విధమైనటువంటి విశేష సేవలన్నీ కూడా స్వామి జరుపుకుంటూ భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తున్నారు. అదేవిధంగా మనకి ధనుర్మాస రథంలో ముక్కోటి వైకుంఠ ఏకాదశి లక్షలాది మంది భక్తులు విచ్చేసి శ్రీవారిని దర్శనం చేసుకుంటారు. తర్వాత గోరా రంగనాథుల యొక్క కళ్యాణ మహోత్సవం జనవరి నెలలో కూడా మహావైభవంగా జరుగుతుంది. ఇవి స్వామివారి సన్నిధిలో విశేష ఉత్సవాలు. జై శ్రీమన్నారాయణ. ఈ స్వామివారు 1988వ సంవత్సరంలో కూడా శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామివారి కరకమనులతోటి దాదాపుగా 25 మంది పండితుల చేత స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం జరిగింది. ఈ స్వామివారు ప్రత్యక్షంగా తిరుపతి దేవస్థానం నుండి స్వామివారి ఇక్కడికి వేంచేసి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం విశేషంగా మనం జరిపించుకోవడం జరిగింది. ఇక్కడ విశేషం ఏంటంటే ఏ భక్తులకైతే వివాహం కాని వారికి మరి దండం పెట్టుకుంటే శీఘ్రకాలంలో వివాహం కలుగుతుంది. సంతాన ప్రాప్తి కావాల్సిన వారికి శీఘ్రకాలంలో సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఎంతో వందలాది మంది విచ్చేసి స్వామికి దండం పెట్టుకుంటే వాళ్ళ ఆరోగ్యాలు కూడా మంచిగా జరిగాయి. మరి ఇవే కాకుండా సకల విద్యాప్రాప్తిగా, ఉద్యోగ ప్రాప్తిగా, వ్యాపారాభివృద్ధిగా స్వామి కోరిన వెంటనే కోరికలు తీర్చే కొంగు బంగారం సంతోష్ నగర్ వెంకటేశ్వర స్వామి వారిని భక్తులందరూ కూడా సేవించుకొని తరించండి. ఓం నమో వెంకటేశాయ. జై శ్రీమన్నారాయణ. మీరు మహాసముద్రం లాంటి ఉపాధ్యాయులు. ఇక్కడ మన శ్రీనివాస్ గారి యొక్క మామగారు గట్టి చప్పట్లు కొట్టండి. ఎందుకంటే మన గట్టి సూర్యం కూడా మరి బృందాన్ని తీసుకొచ్చాడు. ఇంకో వైపు ప్రజలు వినాలి, ఇక్కడ రవిగారి నామాలు వినాలి, కృష్ణదాసనం విన్నాం. ఒకసారి సమయం ఎప్పుడైనా దొరికినప్పుడు, ఎందుకంటే ఇలాంటి మహానుభావులు వచ్చినప్పుడు మరి వాస్తవానికి కూడా మధ్యలో ఆటంకం చేసే వాళ్ళలో కూడా నేను ఒకరిని. మరి వాళ్ళ వైపులకు వెళ్ళినప్పుడు నాకు కూడా గోవింద గోవిందయని కొనుబరే, గోవిందాయని కొనుబరే. భద్రాద్రి గౌతమి అదిగో చూడండి, ముదంతో సీత ముదిత లక్ష్మణులు కలసి కొలువగా రఘుపతి ఉండెడి. ముదముతో సీత ముదిత లక్ష్మణులు కలసి కొలువగా రఘుపతి ఉండే. ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి, చారు స్వర్ణ ప్రాకార గోపుర
ద్వారములను సుందరమై ఉంటే చారు స్వర్ణ ప్రాకార గోపుర ద్వారములను సుందరమై ఉండే ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి. శ్రీరామ ఎంతో విలువైనది రామనామము, ముత్యాల మూట కన్నా రతనాల రాశి కన్నా ఎంతో విలువైనది రామనామము. అందరికి శ్రీహరే అంతరాత్మా, శ్రీహరివాసము అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము. గతిక నారాయణ నీ నామమే గతిక, కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ. కోడలు గారు మరి శ్రీమతి గంటి సురేంద్ర గారికి శేషవస్త్రంతో సన్మానిస్తారు. అందరినీ కరతాళ మధ్యలో జై శ్రీమన్నారాయణ. రోజు తొలి ఏకాదశి రోజు చాలా పర్వదినం. పొద్దున్న సుందరకాండ పారాయణ చేసుకుని చక్కగా బోయినపల్లిలో చేసుకుని వచ్చాను ఈరోజు. తర్వాత వెంకటేశ్వర స్వామి వారి ఆశీర్వాదంతో అన్నమాచార్య కీర్తనలకి చక్కగా
వాళ్ళంతా చక్కగా పాడారు. వారికి అనుకూలంగా వాయించాలని అనుకుంటున్నాను. వెంకటేశ్వర స్వామి గారి యొక్క కృపా కటాక్షాలు మన అందరిపైన నిండుగా మెండుగా ఎల్లవేళలా ఉండాలని చెప్పి ఆ దేవదేవుడైన ఆ శ్రీమన్నారాయణని ప్రార్థించుకుంటూ మరి ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి శ్రీనివాస్ గారు, ప్రధాన అర్చకులు గారు, వారికి మరి గంటి సూర్యప్రభ గారికి ఈ చక్కటి అవకాశాన్ని కల్పించినందుకు యాజమాన్య బృందం యాజమాన్య బృందాన్ని, ఆలయ యాజమాన్య బృందానికి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ కూడా మళ్ళీ సెలవు తీసుకుంటున్న వారి దగ్గర. నమస్కారం, నా పేరు రసజ్ఞ. నేను గంటి సూర్యప్రభ గారి మేడం దగ్గర గత 10 ఇయర్స్గా సంగీతం నేర్చుకుంటున్నాను. మేడం కర్ణాటక శాస్త్రీయ సంగీతంతో పాటు అన్నమయ్య కీర్తనలు, రామదాసు కీర్తనలు, అలాగే భజన కీర్తనలు నేర్పిస్తున్నారు. ఆ కీర్తనలతో నేను ప్రతి శనివారం వచ్చి స్వామి దగ్గర సేవ చేసుకోగలుగుతున్నాను. మేడం ఈ కీర్తనలు నేర్పించినందుకు నాకు చాలా ధన్యవాదాలు. శ్రేష్ఠ 3rd క్లాస్, వెంకటేశ్వర స్వామి దేవాలయం, సంగీతం పాడనికే. సూర్యప్రభ మ్యామ్, శారదా సంగీత విద్యాపీఠం, పర్ణిక 4th, సూర్యప్రభ మేడం. ఈ దేవాలయం ఎక్కడుంది అంటే మన తెలంగాణ హైదరాబాద్ సంతోష్ నగర్ అనే ఏరియాలో ఉంటుందండి. సంతోష్ నగర్లో యాదగిరి థియేటర్ ఉంటుంది. యాదగిరి థియేటర్ ఆపోజిట్లోనే మనకి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం కమాన్ కనిపిస్తుంది. ఈ కమాన్ నుంచి 250 మీటర్లు పోతే దేవాలయంలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారు దర్శనమిస్తారు. ఈ దేవాలయానికి కోటి ఉమెన్స్ కాలేజ్ నుంచి మరియు సికింద్రాబాద్ నుంచి డైరెక్ట్ బస్సెస్ సంతోష్ నగర్కి రావాల్సిందిగా ఉంటుంది. యాదగిరి థియేటర్ దగ్గర బస్ దిగాల్సింది ఉంటుంది.